श्रीगुरुभ्यो नमः। हरि అమ్మవారికి గాయత్రి అని పేరు. గాయత్రి అంటే తనను గురించి జపం చేయువారిని రక్షించున్నది. ఈ మంత్రం 3 పూటలా చేయటం మంచిది. ఎంత ఎక్కువ చేస్తే అంత శక్తిని ప్రసాదిస్తుంది. శ్రద్ధతో చేసే కొద్దీ ఫలితం ఇస్తుంది. త్రిమూర్తులు గాయత్రి మంత్రంలో ఉన్నారు, త్రిమాతలు గాయత్రిలో ఉన్నారు. ఈ గాయత్రి మంత్రపూర్వకంగా యజ్ఞం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. ఇక్కడే ఒక విశేషం చెప్పారు. గాయత్రి మంత్రాన్ని ఒక్క బ్రాహ్మడి మీద తప్ప తక్కిన వారు ఎవరి మీదన్నా శత్రుత్వం ఉంటే అటువంటి వాడిని పాడు చేయడానికి వెనక నుంచి చదువుతూ అవతల వాడిని ఉద్దేశిస్తే వాడు డామ్మ చచ్చిపోతాట. అది అభిచార క్రియ అంటారు. కానీ విప్రుడి మీద మాత్రం ప్రయోగిస్తే తిరిగి వచ్చి నిండే చంపేస్తుంది. మంత్రం వెనక నుంచి చదివే ప్రక్రియని విలోమ ప్రక్రియ అంటారు. ఆ ప్రక్రియతో శత్రువుల్ని చంపిన వాడు కూడా ఉన్నారు. కానీ అది చెయ్యొద్దు అని మాత్రం మళ్ళీ అంటున్నాడు ఆయన. కావాలని చేయకండి. ఓ శత్రువు ఎవడో పరమపాపాత్ముడు నిన్ను పీడిస్తూ ఉంటే వాడిని మనసులో తలుచుకుని ఈ మంత్రం వెనక నుంచి చదివి చేతిలోకి నీళ్లు తీసుకుని వాడు నాశనం అయిపోవాలని విడిచిపెడితే ఇది వెళ్లి బ్రహ్మాస్త్రంలో వాడిని ధ్వంసం చేస్తుంది. కానీ విప్రుడి మీద మాత్రం ప్రయోగించకూడదు. అందుకే క్షితిదేవోత్తమ బ్రాహ్మణుండు వెలిగా అని తెలుగులో శ్రీనాథుడు కూడా అనువాదం చేస్తూ ఆ పద్యంలో చెప్పాడు. ఒక బ్రాహ్మణ్ణి విడిచిపెట్టి తక్కిన వాళ్ళ మీదకి విలోమ ప్రక్రియతో ప్రయోగించి పడగొట్టచ్చు. అలా పలుకుతూ ఉండగా ఈ సూర్యమండలం దాటిపోయింది విమానం. అగస్త్యుడు ఇదంతా ఎవరికి చెబుతున్నారు? లోపాముద్రకి అది మర్చిపోద్దండోయ్. లోపాముద్ర అడిగింది కదా, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే యదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశిరిష్యతే అని అడిగితే అప్పుడు ఆయన శివశర్మోపాఖ్యానం చెప్పి శివశర్మ చచ్చిపోయి పైకెడుతున్నదంతా అగస్త్యుడు లోపాముద్రగా చెబుతున్నాడు. శ్రీశైలంలో చెప్పాడు ఇదంతా పైగా ప్రయాణంలో. ఆయన ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఈ అద్భుతమైన కథ ఏది, ఈ గాయత్రి మంత్ర విశేషాలు, సూర్యభగవానుడి చరిత్ర, ఇదంతా కూడా దానికి కాస్త ఏదైనా గడ్డి వేస్తే అరవదు. ఏం వెయ్యరు. అతను రాకపోతేనే ఏదైనా కాస్త గడ్డి వేసి అనుకోపోతే అరవదు. దీనంగా గడ్డ వేయమని అరుస్తుందర్రా. రోజు ఆ టైంకి కాస్త వేయమనండి, చెప్పండి. వాడు రాలేదు వీడు రాలేకపోతే అంటే ఇంత గడ్డ పక్కన ఉన్నది వేయండి. దానికి ఫుడ్డు గడ్డి, మనం గడ్డిగా అరవకుండా దానికి గడ్డి వేయాలి. అప్పుడు అది అరవదు. అప్పుడు ఈ పురాణంలో మనకి ఇబ్బంది ఉండదు. కాస్త యాదిరెడ్డి గారికి ఆ విషయం చెప్పండి, వాడి సంగతి రేపటి నుంచి ఆయన చూసుకుంటారు. గోవిందా. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఈ శ్రద్ధగా ఈ కథ విన్నారా లేదా మీరు? ఇది వింటేట దరిద్రో భవేత్కాపిన అధర్మేషు ప్రవర్తతే. ఎంత దరిద్రుడైనా అధర్మం చెయ్యడు, అంటే దొంగతనం చెయ్యడు. పైగా దారిద్ర్యం తొలగిపోయి వాడికి సంపదలు వస్తాయి, భుక్తి లభిస్తుంది, ఆనందం కలుగుతుంది. అంత్యకాలంలో ఈ కథని వినగలిగితే, ఇప్పుడు నేను చెప్పిన కథని మరణం శయ్య మీద ఉన్నవాడు, లేక మంచం మీద ఉన్నవాడు, రిటైర్ అయిపోయిన వాడు, రిటైర్ అయి పెన్షన్ పుచ్చుకున్నటువంటి వాడు, ఇటువంటి వాళ్ళు దీన్ని వింటే అటువంటి వాళ్ళకి ఉత్తమ మరణం లభిస్తుంది, ఉత్తమ గతులు లభిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. ఇక్కడి నుంచి విమానం ఇంకా ముందుకెళ్ళిపోయింది. ఒక అద్భుత లోకం కనపడింది. అబ్బా, అక్కడ అన్ని శుభాలే. ఆ లోకాన్ని చూచి మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది. ఏమండో, ఇందాక చూచిన లోకాల కంటే ఈ లోకం ఇంకా బాగుంది, ఇదేం లోకం అని అడిగితే ఇదే స్వర్గలోకము. ఈ లోకానికి అధిపతి ఇంద్రుడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నది అమరావతి. ఆ అమరావతి అండోయ్, అటు ఇటు కాకుండా చెడిపోయిన అమరావతి కాదు, స్వర్గలోకంలో ఉన్నటువంటి అమరావతి నగరం. ఈ నగరంలో నువ్వు చూస్తున్నది నందనవనం. ఈ నందనవనంలో కల్పవృక్షాలున్నాయి. ఈ కల్పవృక్షములు కోరిన కోరికలు తీరుస్తాయి. పూర్వం పాల సముద్రాన్ని దేవదానవులు చిలికినప్పుడు సముద్రంలో నుంచి పుట్టిన దివ్యమైన కల్పవృక్షం ఇక్కడే ఉన్నది. అదిగో అది కామధేనువు. అదిగో అక్కడ కూర్చున్న పరమపుణ్యాత్ముడే సహస్రాక్షుడు, 1000 కళ్ళు కలిగిన వాడు. అందరు దిక్పాలకులకి మూల పురుషుడు ఆయన, త్రిలోకాలకి అధిపతి. ఆయన్ని ఇంద్రుడు అంటారు. ఆయన తెల్లని కాంతితో తెల్లని వస్త్రాలతో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ నూతులక్కర్లేదు, అన్ని చంద్రకాంత శిలలే. ఆ శిలలు కరిగి వచ్చిన నీరు ఉంటుంది ఇక్కడ.
ఇక్కడ దాహం వేస్తే మంచినీళ్లు తాగరు, అమృతమే తాగుతారు. ఇక్కడ అమృతం ఎంత ఎక్కువగా ఉంటుందంటే తాగి తాగి ఇక ఓకిలిస్తారట, అంటే డోక్కుంటారట. తిండి ఎక్కువ ఇది ఏమవుతుంది, మరీ ఓవర్గా పెట్టేసి వద్దన్న పెట్టేశారు అనుకోండి, కూరేసి నోట్లో ఏవో అని కక్కుకుంటారు తిండి ఓవర్ అయితే. అవునా? అమృతం కూడా ఎక్కువైపోయి ఇక బాబోయ్ అని డోక్కునేంత వాంతి చేసుకునేంత అమృతం ఉంటుంది అక్కడ. మనమేమో దొరక్క ఏడుస్తున్నాం ఇక్కడ. అంటే మనవాళ్ళు తాగే అమృతం వేరే ఉందనుకోండి, ఆహాహా, మన గవర్నమెంట్లు ఆ అమృతానికి ఢోకా లేకుండా చేస్తున్నాయి. కానీ ఈ దిక్కుమాలిన అమృతం కాకుండా దేవలోకంలో ఉన్న ఒక పవిత్రమైన అమృతం ఉన్నది. ఆ అమృతం అక్కడ ఎక్కువైపోయి తాగడానికి కూడా విరక్తి కలుగుతూ ఉంటుంది. ఈ ఇంద్ర భగవానుడు 100 అశ్వమేధయాగాలు చేశాడు. ఇతడు మహాత్ముడు. ఈ అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే తక్కిన దిక్పాలకులంతా ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటారు. ఇతడు పుణ్యాత్ముడు. ఈయన భార్య శచీదేవి. మహాపుణ్యం చేసిన వాళ్ళు, ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు, ధర్మరాజులాగా అసత్యాలు ఆడకుండా ఉన్నటువంటి వాళ్ళు, భూలోకంలో నియమం తప్పి నడుచుకునేవాళ్ళు, నిరంతరం గురువులను పూజిస్తూ వాళ్ల పాదధూళి శిరస్సును ధరించేవారు, అష్టాదశ పురాణములను వినేవారు, శాస్త్రములను పూర్తిగా అభ్యసించినటువంటి వాళ్ళు, గోదానం భూదానం చేసినటువంటి వాళ్ళు, అలాంటి పుణ్యాత్ములు ఈ స్వర్గానికి వస్తారు. భాగవతాన్ని వంగారపు సింహాసనం మీద ఊరేగించి ఆ కార్యక్రమంలో పాల్గొంటే వాడు వైకుంఠానికి గడతాడు. బోడి స్వర్గం కాదట. స్వర్గం కొంతవరకే. స్వర్గం ఊహించక్కర్లేదనుకోండి, కల్లో కూడా స్వర్గానికి అంత తేలిక కాదు వెళ్ళడం. కానీ వైకుంఠంతో పోలిస్తే స్వర్గం చిన్నది కదా. అందుకని చెబుతున్నాను మళ్ళీ. ఇదిగో ఈ దివ్యలోకం అంటూ ఉండగా ఇంద్రుడు, శివశర్మ, నా లోకానికి వచ్చే యోగం నీకు లేదు, నువ్వు అదృష్టవంతుడు, ఇంకా పైకి ఎడుతున్నావు అని అతనికి వీడుకోలు పలికాడు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయింది విమానం. ఇప్పుడు ఒక ఆయన 7 జ్వాలలతో వెలిగిపోతూ కనబడ్డాడండోయ్. ఈయనెవరంటే 7 జ్వాలలతో ధగధగ వెలిగిపోతున్న ఈ పుణ్యాత్ముడు అని అడగ్గా, ఈయన పేరు అగ్ని. వైశ్వానరుడు అంటారు ఈయన్ని. నువ్వు చూస్తున్న లోకం వైశ్వానర లోకం లేక అగ్నిలోకం. భూలోకంలో పరమపతివ్రతలు అగ్ని ప్రవేశం చేశారు ఒకప్పుడు. వాళ్ళంతా ఈ లోకానికి వస్తారు. నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఈ లోకానికి వస్తారు. సంధ్యావందనం చేసిన తర్వాత దీపారాధన చేసే పుణ్యాత్ములు ఇక్కడికి వస్తారు. కార్తీక మాసంలో నెల్లాళ్ళు దీపదానం చేసేవాళ్ళు, దీపాలు వెలిగించేటటువంటి వాళ్ళు, ఆవునేతితో వెలుగుతున్న దీపాలను నదులలో విడిచిపెట్టేవాళ్ళు, పూర్ణిమ నాడు కోటి దీపార్చన లాంటి అర్చనల్లో పాల్గొనేవాళ్ళు, ఆకాశదీపానికి సాయం చేసేవాళ్ళు, ఆకాశదీపం పెట్టేటటువంటి వాళ్ళు, నక్తవ్రతాచరణ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఈ అగ్నిలోకంలో సకల సుఖాలు పొందుతారు. ఈ మధ్యన మూర్ఖుడు దీపాలు ఎందుకు వెలిగించడం అంటున్నాడండి. వాడు మాత్రం నరకలోకానికి పోతాడు. ఇక్కడ ఉన్నప్పుడు వాడికి నెత్తి మీద వెంట్రుక ముక్కలేదు, అక్కడికి వెళ్ళాక ఉన్న వెంట్రుకలు కూడా పీకి వాడిని తీసుకెళ్లి డాబా 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 ఇనప సుత్తులతో కొడతారట. వాడిని అలా కొడుతున్నప్పుడు చూడసే భాగ్యవంతులు భాగ్యవంతులు. అగ్నిరేకో ద్విజాతీనాం నిశ్రేయసకరఃపరః. బ్రాహ్మణోత్తములకి అగ్ని ఒక్కడే అనేక సుఖములను ప్రసాదిస్తాడు. గురుర్ దేవో వ్రతం తీర్థం సర్వమగ్నిర్వినిశ్చితం. గురువుని దేవుడిగా భావించి ఆయన అనుజ్ఞతో తీర్థయాత్రలకు వెళ్లేవాడు అగ్ని అనుగ్రహంతో సర్వశుభములను పొందుతాడు. ఎందుకంటే సర్వమును ఇచ్చేవాడు అగ్ని గనక. నీకు గురుభక్తినిచ్చేవాడు ఆయనే, గురువుల ద్వారా సుఖాలను అందించేవాడు ఆయనే. ఈ అగ్నిని పూర్వం విడిచిపెట్టకుండా పూజించటం వల్ల వరణ అనే నదీ తీరంలో ఉన్న పురంలో ఉన్న ప్రవరుడనేటటువంటి వాడు హిమాలయాల్లో చిక్కుకుపోయి కూడా తిరిగి తన లోకానికి వెళ్ళగలిగాడు. అగ్ని మహామహిమ కలిగిన వాడు. పూజించి తనను నిరంతరం భక్తితో సేవించేటటువంటి వాళ్లకు అగ్నిదేవుడిచ్చే సుఖములు అన్నీ ఇన్ని కావు, అలౌకిక సుఖాలు ఇస్తాడు. ధూపము, దీపము, నైవేద్యము మొదలైనవన్నీ తన ఇష్టదేవతకి సమర్పించేవాడు కూడా ఈ అగ్నిలోకానికి వస్తాటండోయ్. ఇంట్లో పూజలు చేస్తున్నారు కదా మీరంతా, అప్పుడు దీపం వెలిగిస్తున్నారు, ధూపం ఇస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు. ఈ పుణ్యం వల్ల
కనీసం వైకుంఠానికి వెళ్ళకపోయినా నరకానికి వెళ్లకుండా అగ్నిలోకంలో సుఖంగా ఉంటారు. అంటే కొంచెం తక్కువ పుణ్యాలు చేసేవాళ్ళు ఈ అగ్నిలోకానికి వెడతారు. అనగానే ఏమండి, ఇంద్రుడంటే 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి పొందాడని చెప్పారు, యమధర్మరాజు గారు గొప్పతనం చెప్పారు, ఈ అగ్ని గారి గొప్పతనం గురించి కూడా చెప్పండి అన్నాడు ఆయన. అయితే చెబుతున్నాను విను. అగ్ని పదవిని అంత తేలిగ్గా ఎవడబడితే వాడు పొందలేడు. ఈతడు అగ్ని పదవి పొందడం వెనకాతలో ఒక పూర్వజన్మ సుకృతం ఉన్నది. అతడి తండ్రి ఇతడు చేసిన పుణ్యం వల్ల ఇతడు అగ్ని అయ్యాడు. అగ్ని అనేది ఒక పదవి. అగ్ని ఆ వ్యక్తి పేరు కాదు. అగ్ని ఒక లోకం. ఆ అగ్ని లోకంలో ఎవరైనా అగ్నిగా మారచ్చు. ఇప్పుడున్న ఈ అగ్ని పేరు వైశ్వానరుడు. ఇతనికి ముందు, వైశ్వానరుడికి ముందు బృహస్పతి తండ్రి అంగిరుడు అనేవాడు అగ్నిగా ఉండేవాట. ఒకప్పుడు అగ్ని ఎవరు? బృహస్పతి తండ్రి అంగిరుడు. అతనికి పూర్వం ఇంకొక ఆయన ఉండేవాడు. ఆయన పేరు శుచిష్పతుడు. ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కడు అగ్నిగా ఉన్నాడు. ఓ శివశర్మ, ఇప్పుడు నువ్వు చూస్తున్న అగ్ని గారి పేరు వైశ్యానరుడు. పూర్వం విశ్వానరుడు అని ఒక పండితుడు ఉండేవాడు. పురారి భక్త పుణ్యాత్మ అభవత్ విశ్వానరో ముని. విశ్వానరుడు అని ఒక పండితుడు ఉన్నాడు, ఒక ముని ఉన్నాడు. ఆయన పరమ శివభక్తుడు. ఇంకంతటి శివభక్తుడు మరొకడు లేడు. ఆయన గోత్రం ఏమిటని అడగరే? శాండిల్య గోత్ర శుచిమాన్ బ్రహ్మతేజో నిధిర్వసి. బ్రహ్మతేజో నిధి వసి. ఈ విశ్వానరుడు శాండిల్య గోత్రంలో పుట్టాడు. అంటే ఆనాడే ఉందన్నమాట శాండిల్య గోత్రం. అంత పాతది శాండిల్య గోత్రం. అంత తక్కువ గోత్రం ఏం కాదు, అది అద్భుతమైన గోత్రం. ఆ శాండిల్య గోత్రంలో పుట్టిన ఈతడు పరమ శుచివంతుడు. బ్రహ్మతేజస్సునకు నిధి. ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నాడు. ఆయన బాగా చదువుకున్నాక బ్రహ్మచర్యాశ్రమం విడిచిపెట్టి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. ఎప్పటికైనా గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాతే సన్యాసం పుచ్చుకోవాలి. డైరెక్ట్ గా సన్యాసి అయితే కొన్ని ఇబ్బందులున్నాయి అని పూర్వకాలంలో ఒక నియమం. అందుకని ఏమని చెప్పారు? బ్రహ్మచర్యాశ్రమం అయిన తర్వాత అప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించి, ఆ తర్వాత వానప్రస్థాశ్రమం సేకరించి, ఆపై పూర్తిగా సన్యాసం సేకరించి శరీరం విడిచిపెట్టేవారు. ఇప్పుడు కలియుగంలో వానప్రస్థం అంటే అడవికి వెళ్లే అవకాశం లేదు. అసలు అడవి ఎక్కడుంది? అడవికి వెడితే 2 ఇబ్బందులు ఉన్నాయి. అందుకని కలియుగంలో వానప్రస్థం ఇంట్లో చేయమన్నారు. ఉదాహరణకి మీరంతా అడవికి వెళ్లి తపస్సు చేసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నక్సలైట్లేమో అని మిమ్మల్ని కాల్చేస్తారు. పోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి పుచ్చుకుని అక్కడ ఒక గుడి చేసుకుని ఉందామంటే నక్సలైట్లు మీరేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళేమో అని వాళ్ళు కాల్చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. అందుకని కలియుగంలో వానప్రస్థం అనగా ఇంట్లో భార్య ఉన్నా భార్యతో తక్కువగా మాట్లాడుతూ గదిలో కూర్చొని జపం చేసుకో అన్నారు. అలాగే భార్య కూడా భర్త గారు ఎదురుగుండా ఉన్నా ఎక్కువ మాట్లాడకుండా, ఏమండి మీ మొహం తగలయ్యా, మీ పెన్షన్ నాకు ఇవ్వటం లేదు అని ఆయన టెన్షన్ పెట్టకుండా ఆవిడ కూడా ఏకాంతంగా కూర్చోవాలి. మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇంట్లో ఉన్నా తిట్టుకోకూడదు, కొట్టుకోకుండా దూరంగా చెరో గదిలో కూర్చొని జపం చేసుకోమన్నారు. పలకరించుకోండి, ఒకళ్ళకొకళ్ళు కాఫీలు ఇచ్చుకోండి, పులకరించకండి. పలకరింపులే కానీ పాత పులకరింపులు వద్దేక. అందుకని ఇంట్లోనే ఉంటూ తామరాకు మీద నీటిబొట్లో ఉండాలి. కానీ అలా ఉండడే వీడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమే లేచావా అని చావగొడతాడు. పాపం ఆవిడ అలిసిపోయి పడుకుంది అనుకోండి, ఏ వాట్సాప్లోనూ ఆవిడ పాటలు ఆవిడ చూసుకుంటూ ఆవిడేదో పడుకుంటే ఆవిడ పొద్దున్నే లేపేస్తాడు. వీడు చేదొస్తాడు. కాఫీ కాఫీ అంటాడు. ఆ తర్వాత గొడవలు, పాత గొడవలు. మీ నాన్న పెళ్లికి నాకు బంగారం 4 కాసులు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఎప్పటి మాట, 70 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఇప్పుడు మళ్ళీ మీ నాన్న 4 కాసులు ఇస్తానన్నాడు అని కెలుగుతాడు ఈ దిక్కుమాలాడు. ఆయన పోయాడు. ఆయన ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఇంకా ఎందుకు చెప్పండి ఆయన్ని. కాకినాడలో ఉన్న మీ నాన్న ఆ రోజుల్లో నన్ను ఏడిపించాడు, లేకపోతే తణుకులో ఉన్న మీ నాన్న అప్పుడు ఏడిపించాడు అని పాతవన్నీ కలుగుతారు. అలా కలుక్కోకూడదట. ఇద్దరు కూర్చుని జపం చేసుకోవాలి. కాఫీ తాగండి, పర్వాలేదు. నేను కాఫీ తాగద్దని ఎవరిని అన్నాం. ఓ ఫ్లాస్కుడు తాగండి, మీకు రిస్క్ రానంత వరకు ఫ్లాస్కులో పోసుకుని కాఫీ తాగండి, పాలు తాగండి. కానీ మౌనంగా ఉండాలి. ఎక్కువ సోది చెప్పుకోకూడదు. వీలున్నంత వరకు పురాణాలు వినడానికి, జపానికి గడపాలి. ఇంట్లో ఉండాలి, కానీ ఇంట్లో కాకుండా అడవిలో ఉన్నట్టు భావించాలి. ఇంకా ముఖ్యంగా మనవలు మనవరాళ్ళ మీద అసలు పడకూడదు.
వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఇంక వీళ్ళు గొడవ చేస్తారు వాటికి. ఇదిగో నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. వాళ్ళకి మండిపోదటండి. దాంతో ఈ ముసలాళ్ళు ఎప్పుడు పోతారా అని తిట్టుకుంటారు వాళ్ళు. అందుకని ఈ వదిలేసి పెత్తనం పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయండి. నువ్వు బతికొండగా రాసేయి, దిక్కుమలాడ నువ్వు చచ్చాక ఈ ఆస్తి ఎవడికి పెడుతుందో తెలియదు. అందువల్ల బతికొండగా ఇచ్చి నీ బతుక్కి కావాల్సింది అట్టే పెట్టుకుని జాగ్రత్తగా ఉంటూ ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా ఉంటే అప్పుడు వాడి ఇంట్లో ఉన్న వానప్రస్థాశ్రమంలో ఉన్నట్లే. అలా ఉన్న పుణ్యాత్ముల్ని చూచాం మేము. అందువల్ల చెబుతున్నాను, మేము మా పూర్వజన్మ సుకృతం వల్ల చూసాం. అస్సలు దేంతో సంబంధం లేకుండా మా నాన్నగారు బతికారు, మా అమ్మలా బతికింది. ఈ పెంట గొడవలు లేవు ఆవిడికి. హాయిగా గుళ్ళోకి వెళ్ళేది, వచ్చేది, కాసేపు దండం పెడితే పెట్టించుకునేది, రామకోటి రాసుకునేది. ఆవిడకి భాషలు 3 భాషలు వచ్చు, సంస్కృతం వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు. నేను ఒట్టు పెట్టి చెబుతున్నాను, అమరకోశం ఆంధ్రనామ సంగ్రహం పూర్తిగా కంఠస్థం ఆవిడికి. ఇది ఇందులో అసత్యం లేదు, ఒట్టు పెట్టి చెబుతున్నమాట. మా ఇంట్లో రోజు ఆవిడ మినుసిగ దెయ్యంబు మిత్తిగొంగ ఇలా శేషపద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోయేది. శివుడి యొక్క పేర్లు తెలుగులో ఆంధ్ర నామ సంగ్రహంలో ఉంటాయి కదా, అలా ఎంత సన్నగా చక్క చదువుకునేది. హనుమాన్ చాలీసా చదువుకునేది. అమరకోశం మొత్తం అంతా అమర నిర్జరాదేవ త్రిదశ విబుధాసురాహ చదువుకునేది. భాగవతం అంతా కంఠస్థం వాడికి. దానివల్ల ఎంత సుఖంగా ఉండేదో. ఏదో వయస్సులో ఉన్నప్పుడు కుటుంబంతో ఉంది తప్ప, అందులో మా నాన్నగారు వెళ్ళిపోయాక ఆవిడే ఒక విధంగా సన్యాసినిగా జీవితంగా గడిపింది. ఏ డబ్బులు పెచ్చలేదు, గొలుసులు పెచ్చలేదు, పులుసులు పెచ్చలేదు, కొంపగోడు బెంగలేదు, ఏమీ లేకుండా బతకడం వల్లే ఆవిడకి భగవంతుడు ఎన్ని రకాల ఉపకారాలు చేశాడో తెలుసా. ఎక్కువ తీసుకోకుండా టక్కున వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత మొదటి మాసికం అయ్యేలోపు కాశీకి వెళ్లి ఆవిడ పేరు మీదుగా శివపురాణం, భాగవతం అన్ని సప్తాహం కింద చేయించి ధారపోశాను నేను. అంటే తలుచుకుంటే మళ్ళీ ఒకసారి శరీరం గగురుపాటు గురవుతుందన్నమాట. కాశీలో ఇప్పుడు మా పెద్దన్నయ్య గారు, ఆయనేమో భాగవతం చదివి అమ్మగారికి ధారపోశాడు. అక్కడ మాసికాలు పెట్టాం, గయలో పిండ ప్రదానం చేసాం. అన్నగారు మా అన్నయ్య అంతములు చాలా మంది వచ్చారు. ఏది కాశీలో చేసామండి. శివపురాణం ఒకరి చేత పారాయణ చేయించాను. బహుశా సత్యనారాయణ గారు కూడా వచ్చారని నాకు గుర్తు, మీరు రాలేదో మరి. కానీ విష్ణు ప్రసాద్ వచ్చాడండి. ఇలా కొంతమందిని తీసుకెళ్ళి అన్ని పారాయణలు చేయించాను. అన్ని దానాలు కాశీలో కూడా చేయించగలిగాం. బ్రహ్మ కపాలంలో పిండ ప్రదానం చేయగలిగాం. ఇలా ఇన్ని కార్యక్రమాలు ఆవిడికి జరిగాయి. మహావైభవంతో చేయించుకుని వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా, చివరి రోజుల్లో అంటే కాస్త వయస్సు వచ్చాక ఎవ్వరితో ఎక్కువ సంబంధం లేకుండా ఆవిడ కాలక్షేపం ఆవిడ చేసింది. అత్యంత భక్తితో బతికింది. తామరాకు నీటిలో పుడుతుందా, కానీ తామరాకు మీద నీరు పోయండి అంటుకోదు. అలా ఉండాలండి. దాన్నే వానప్రస్థం అంటారు. అది పెద్ద కష్టం కాదు. ఇప్పటికీ నేను ఇంట్లో అలాగే ఏడుస్తున్నాను. పైకి మీతో కలుసున్నట్టుగా ఉన్నా, నాకేం సంబంధం లేకుండా ఉంటున్నాను. ఎవడేమనుకున్నా నా మానసికమైన జపం, మానసికమైన తపస్సు చేసుకుంటూ చదువుకుంటూ బతుకుతున్నాను. అందుకే మీరు నాకు లైక్ కొట్టినా డిజలైక్ కొట్టినా ఒకటే, వీడు పురాణం బాగా చెప్పాడు అన్నా ఒకటే, ఈరోజు తగలేశాడన్నా ఒకటే. ఈ పూట మీరు నాకు అన్నం పెట్టినా ఒకటే, సున్నం పెట్టినా ఒకటే. ఎవడేమనుకున్నా అలాగే బతికేస్తున్నాం. మీరు కూడా ఇలాగే బ్రతుకుతారు. ఇంకొంచెం నాకంటే మీరు గొప్పవాళ్ళు గనక నేనేదో కొంచెం సామాన్యుని మీతో పోలిస్తే. మీరు నా భక్తులు, మహానుభావులు, నాకు తెలుసు మీ గొప్పతనం. అందువల్ల మీరు కూడా ఇంకొంచెం ఎక్కువ సాధన చేసి ఇంట్లోనే వానప్రస్థ జీవితం గడపండి. ఇప్పుడు కదా, ఆఫ్టర్ 60 years. మీరు కాదు నాయన, మీరు వానప్రస్థం ఉంటే మళ్ళీ డేంజర్. మీరు కుర్రాళ్ళు చక్కగా భార్యామణికి చెప్పాలి, నేను గిరినారుదు వెడుతున్నాను, భార్యామణి ప్లీజ్ గివ్ మీ పర్మిషన్, నేను జపం చేసుకుంటాను, ఇదిగో సాయంత్రం 100 మంది భోజనానికి వస్తారు, వండిపెట్టు అని. కొంచెం సాయంత్రం వస్తాను, పొద్దున్నే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ చెయ్యాలి. అంతేగానే అరగంటలో ఇదిగో వాళ్ళు 100 మంది వచ్చారు, వండకపోతే డేంజర్ అంటే ఇది డేంజర్. మీరు జాగ్రత్తగా గృహస్థాశ్రమాన్ని నిర్వహించుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ డబ్బులు దాచుకోండి. ఎందుకంటే ఇది ధర్మం గనక. పిల్లల్ని చదివించాలి, అవి చేయకపోతే అది తప్పు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యంతో ఉండాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చాక గృహస్థుడిలాగే చక్కగా నడుపుకోవాలి దాన్ని. దానికి ఉదాహరణ తాతగారు. ఆయన 60 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఆవిడ్ని అహన్నా సుందరంట అని చక్కగా ప్రేమగా చూశారు. ఆయన ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు, కారు కొనుక్కున్నారు, ఇల్లు గట్టి పెట్టారు, ఆవిడ ప్రేమగా చూశారు. ఆవిడ అప్పుడప్పుడు అప్పడాల కరతో కొట్టినా సహించారు. అన్నీ అలా చెయ్యాలి. ఇప్పుడు రిటైర్ అయ్యాక హాయిగా ఆవిడ జాగ్రత్తగా చూస్తూనే డిటాచ్డ్గా ఉంటూ గురువు గారి కోసం కారు పుచ్చుకుని, ఆ కారు మహావేగంగా పెడుతుంటే దీనికి బ్రేకులు ఉన్నాయా లేవా అని అందులో కూర్చున్నాడు. అప్పుడప్పుడు కొంచెం గుండెలు టిక్ టిక్ అని కొట్టుకుంటూ ఉండగా హాయిగా నడిపేస్తున్నారు. ఇదొక అద్భుతమేరా.
ఆశ్రమం. ఇంకా చివరి రోజులు వచ్చాయి. తప్పదు కదా, ఎవరికైనా ముసలితనం వస్తుంది కదా. ఆ ముసలితనం వచ్చినప్పుడు ఇక ప్రాణం పోతుందని మనకి తెలిసిపోతుంది. ఆ తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏమనాలి? గోవింద మాధవ దామోదర జగదానందకారక నారాయణ, గోవింద మాధవ దామోదర అని గోవిందుణ్ణి, ఈశ గిరీశ మహేశ అని శివుణ్ణి, లేదా ఇదిగో అష్టోత్తర శతనామాల్ని తలుచుకోవాలి. అప్పుడు ప్రాణం సుఖంగా విడిచిపెట్టేయాలి. ఇవన్నీ నియమములు. ఈ నియమములన్నీ పాటిస్తున్న మహానుభావుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించకపోతే అది ధర్మం కాదు అనుకున్నాడు. సుచిష్మతి అనే ఒక పరమ పుణ్యాత్మురాల్ని, ఒక ఉత్తమ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ కూడా చాలా అదృష్టవశాత్తు మంచి భార్య దొరికింది. ఇంకెంతకంటే అదృష్టం ఉందండి ఈ ప్రపంచంలో. భార్యకి ఒక గుణవంతుడైన భర్త పుణ్యాత్ముడు దొరకడం, ఈ భర్త గారికి ఉత్తమురాలైన భార్య దొరకడం, అమ్మా అది ఎంతో తపస్సు చేస్తే గాని దొరకవు. ఎక్కడో పూర్వజన్మ పుణ్యం వల్ల మీలాంటి పుణ్యాత్ములకి అలాంటి భార్యాభర్తల బంధం కుదురుతుందన్నమాట. ఏది మా ఎంవి సత్యనారాయణ గారికి ఉదయలక్ష్మి గారు దొరికినట్టుగా, నిడుముక్కల సత్యనారాయణ గారికి సుబ్బమ్మ గారు దొరికినట్లుగా, కోట వెంకట లక్ష్మీ నరసింహం గారికి ఏమో జమణి గారు దొరికినట్లుగా, పిఎస్ఆర్ మూర్తి గారికి వల్లీ త్రిపుర సుందరి గారు దొరికినట్లుగా, తాతగారికి బామ్మగారు దొరికినట్లుగా ఎంతో పుణ్యం చేసుకున్న వాడికి అందరూ చెప్పారు, నన్ను మర్చిపోయారు అనుకుంటారు. దేవరకొండ సుబ్రహ్మణ్య శర్మ గారికి వాళ్ళ ఆవిడ పేరు అంటే తెలియదు కానీ ఆవిడ దొరికినట్లుగా, ఇలా ఇదొక పూర్వజన్మ సుకృతమే కదా. ఇప్పుడు వీళ్ళు అతుక్కుని తిరుగుతున్నారు చక్క ఈ వయసులో కూడా. ఇంకా ఆ రోజుల్లో ఎలా తిరిగారో, ఇప్పుడే ఇలా ఉన్నారంటే పక్క పక్కన కుర్చీ వేసుకుని ఆ రోజుల్లో మిర్చి బజ్జి వేసుకుని తిన్నారు. వాళ్ళు ఎప్పుడు ఒకే మాట మీద నిలబడతారు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, ఒకే భర్త. ఇలా ఐకమత్యంతో కలిసి ఉండడం ఉందే, అబ్బబ్బా నాల్పస్య తపస్సః ఫలం అన్నారు. ఇది ఎంతో తపస్సు చేస్తే తప్ప దొరకరు. మీ అందరికీ అలాంటి జీవితం రావాలని కోరుకుందాం. ఏమన్నా కాస్తో కోస్తో తేడా ఉన్నా సర్దుకుందాం. మళ్ళీ ఆ కొసమెరుపు లేకపోతే కష్టం. మరీ పూర్తిగా సతీవ్రతులు అవ్వడం కొంచెం కష్టం. అప్పుడప్పుడు కొంచెం టిక్ 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 అనుకుంటూ ఉంటే కొద్దిగా, ఏది సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి లక్ష్మీనారాయణులు కొంచెం అలిగినట్లుగా, పార్వతీ పరమేశ్వరులు కొద్దిగా అలిగినట్లుగా అప్పుడప్పుడు అలగాలి. రోజు అలిగితే మళ్ళీ బాగుండదు అనుకోండి. అలా కలిసి ఉండాలట. ఈ అదృష్టం సుచిష్మతి విశ్వానరుడు అంత ఐకమత్యంతో ఉండేవారట. ఆయన ఏం చెబితే ఈవిడ వినేది, ఈయన ఏం చెబితే ఆయన వినేవాడు. 16 ఏళ్ళు అయింది పెళ్ళయి, పిల్లలు పుట్టలేదు. ఎన్నుంటే లాభం ఏమిటి? డబ్బున్నది, ఇల్లున్నది, సౌందర్యం ఉన్నది, అనుకూల దాంపత్యం ఉన్నది, కానీ సంతానం లేదు. అప్పుడు ఆయనకి బాధ కలిగింది. కుమారుడు లేకపోతే ఉపయోగం లేదు. పుత్రేణ లోకాంజయతి అని వేదం చెబుతోందిట. అంటే కొడుకు ఒక్కడు మంచివాడు ఉంటే వాడి వల్ల పుణ్యలోకములను జయతి పొందొచ్చని అర్థం. ఇక్కడ లోకాలు జయిస్తున్నాడంటే అర్థం ఏంటనమాట? మంచి కొడుకు వల్ల ఉత్తమ లోకాలకు వెళ్ళొచ్చు, దరిద్రుడైన కొడుకు వల్ల అధోలోకాలకి పోవచ్చు. పనికి మళ్ళీ కొడుకుంటే, నాస్తికుడు కమ్యూనిస్ట్ అయిన కొడుకుంటే వాడి వల్ల నరకానికి పోతారు. కాస్త మీలాంటి మంచి సంతానం ఉంటే వాళ్ళు పురాణం వింటారు, ధర్మకార్యాలు చేస్తారు. ఇది పిల్లలు తల్లిదండ్రులకు దారపోస్తారు, వాళ్ళు ఉత్తమ లోకాలకు వెడతారు. అందుకని ఒక కొడుకు కావాలనుకున్నాడు. వెంటనే భార్యని పిలిచి, నీ కోరిక మన్నిస్తాను, నీకు సత్సంతానం ఇస్తాను అనగా ఆవిడ ఏమందో తెలుసా? ఏమండోయ్, నాకు కొడుకు రావడమే కాదు, శివుడు లాంటి కొడుకు కావాలందిట. శివుడు లాంటి కొడుకుట. ఈయన తెల్లబోయి, శివుడు లాంటి కొడుకు ఎక్కడుంటాడు ఈ ప్రపంచంలో? నువ్వేమో కోరిక కోరావు శివుడు లాంటి కొడుకు కావాలని, నేను తొందరపడి ఇస్తానన్నాను. అదంత తేలిక? శివుడు అనుగ్రహం లేకపోతే శివుడి వంటి కుమారుడు దొరకడు. శివుడికి శాశ్వతుడు అని పేరు. అటువంటి శాశ్వతుడి వంటి పుత్రుణ్ణి పొందాలంటే ఆ శాశ్వతేశ్వరుడి యొక్క అనుగ్రహమే పొందాలి. ఈ క్షణమే ఇల్లు నీకు వదిలిపెట్టి నేను కాశీకి వెడుతున్నాను, శివుణ్ణి పూజిస్తాను, ఆయన అనుగ్రహంతో నీవు అడిగిన కొడుకుని ఇస్తానన్నాడు. అలాగేనన్నది. ఈయన కాశీ వెళ్ళాడు. అక్కడ హాయిగా స్నానం చేశాడు. కాశీలో నువ్వు గింజంత స్థలంలో కూడా లింగం ఉంటుంది. అంటే కాశీ సర్వము లింగమయమే. ఏ ఇల్లు చూచినా, ఏ వీధి చూచినా, ఏ ప్రాంతం చూసినా అంతా లింగమయమే. అంతా లింగమయం, జగమంతా లింగమయం అన్నట్టుగా ఉంటుంది. తెలుగులో కూడా అనువాదం చేస్తూ
నువ్వు గింజంత స్థలంలో కూడా శివలింగం ఉంటుందన్నారు శ్రీనాథుల వారు. సంస్కృతంలో తిలాంతరోపినో కాశ్యాం భూమిర్లింగం వినా క్వచిత్. ఎంత మంచి మాట అండి. నువ్వు గింజ ఎంత ఉంటుంది చెప్పండి, చాలా చిన్నదనా? ఆ గింజం పెట్టడానికి కూడా వీలు కాకుండా ఉన్న స్థలంలో కూడా ఉన్నదట ఏది లింగం. అనగా నువ్వు గింజంత స్థలం కనబడితే అక్కడ కూడా లింగం ఉందన్నమాట. ఎక్కడ చూసినా లింగాలి, అన్నీ లింగాలి. అందువల్ల కాశీలో ఉన్నవాడు వాడు కూర్చున్నది లింగం మీదే, పడుకున్నది లింగం మీదే, ఇల్లు కట్టుకున్నది లింగం మీదే, వాడి నెత్తి మీద లింగమే, కింద లింగమే, పక్కన లింగమే, సర్వము లింగమే. ఇప్పుడు లింగం లేని చోట ఎక్కడుంటుంది? అంతా లింగమే. అందుకే నేను ఏమనుకున్నాడు, విశ్వేశ్వరుణ్ణి పూజిస్తూ అక్కడ ఉండిపోవడం కుదరదు. ఎందుకంటే విశ్వేశ్వర లింగం దగ్గర దర్శనం చేసుకున్నాక ఎక్కువసేపు ఉండనివ్వరు. కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళామండి, ఆ విశ్వేశ్వర లింగం దగ్గరే కూర్చుని మేము పిల్లల కోసం తపస్సు చేస్తామంటే డెప్పట్టుకుని బయటికి గంటేస్తారు. అవునా? గురువుగారి దగ్గరికి వస్తూ ఉంటేనే వెళ్ళిపోండి అని తోసేస్తూ ఉంటే ఇక శివలింగం దగ్గర ఎక్కువసేపు ఉండనిస్తారా? ఉండనివ్వరు కదా. ఇప్పుడు సంతానం ఇచ్చే అటువంటి లింగం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ ఉండగా అక్కడ వీరేశ్వర లింగం అని ఒక లింగం ఉన్నది. కాశీలో ఇవన్నీ మీరంతా చూశారు. పంచక్రోశ యాత్రలకు వెళ్లేవాళ్ళు ఈ లింగాలన్నీ చూడగలుగుతారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలో ధ్రువుడు ప్రతిష్ఠించిన ధ్రువేశ్వర లింగం ఉంది. ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది కదా, అక్కడ వచ్చారా నాతో ఎవరన్నా? ధ్రువేశ్వర లింగానికి రావాలి. ఓ చోట వీరేశ్వర లింగం, శివరాత్రీశ్వర లింగం, బ్రహ్మేశ్వర లింగం, మహాలింగం, ఇవన్నీ లింగాలు ఉన్నాయి. అన్ని లింగములు కాశీఖండంలో చెప్పినవి ఎప్పటికీ ఉన్నాయి. ఒకప్పుడు అయితే వీటిని పాడు చేశారు. కానీ ఇప్పుడు సెంట్రల్లో నరేంద్రుడు, కాశీలో యోగీంద్రుడు ఉండి మళ్లీ మనకి పూర్వవైభవం ఇస్తున్నారు. ఇద్దరు ఇంద్రులే, ఆయన నరేంద్రుడు, ఈయన యోగీంద్రుడు. ఈ విషయాన్ని ఈ పౌరాణికేంద్రుడు మీకు చెబుతున్నాడు, మీరు భక్తేంద్రులు వింటున్నారు. అందుకని ఈయన వీరేశ్వరలింగం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చుని ఎంతో భక్తితో ప్రతిదినము స్నానం చేసి లింగానికి అభిషేకం చేసి పూజ చేసేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒక రోజున ప్రొద్దుటే శివలింగం దగ్గరికి అభిషేకానికి వస్తూ ఉంటే ఆ వీరేశ్వరలింగం యొక్క పానవట్టం మీద ఒక అందమైన బాలుడు, ఓ చెయ్యంత బాలుడు కనపడ్డాడు. తెల్లగా ఉన్నాడు ఆ బాలుడు. బుల్లి బాలుడు కదా, అప్పుడే పుట్టిన పిల్లాళ్ళలో ఉన్నాడు. అందుకని గుడ్డలు లేవు. అలాంటి పిల్లలు గుడ్డలు లేకుండా ఉంటే చాలా బాగుంటుందండి. అంతేగాని ఈ దిక్కుమాలాళ్ళు లాగులు వేసుకుని షార్ట్లు వేసుకు కనపడితే ఎలుగుబంటుల్లాగా వికృతంగా ఉంటారు. ఆ అందమైన బాలుడు తెల్లగా ఉన్నాడు, ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. అసలు ఎంత అందంగా ఉన్నాడో, బుజ్జిబుజ్జిగా ఉన్నాడు. ఆయన చూడడంతో ఈయనకి ఆనందం కలిగిందిట. వెంటనే పఠంతం శృతి సూక్తాని హసంతంచ స్వలీలయ, మురిసిపోతున్నట్ట ఆ పిల్లాడిని చూసి. ఆ పిల్లాడు ఈయన చూచి ఏది అప్పుడు పుట్టిన ఇంత చేసి ఓ జానుడో హస్తమో అన్న చోటి బాలుడు వేద సూక్తములని చదివాడు. శ్రీ సూక్తం, పురుష సూక్తం, అగ్ని సూక్తం, దుర్గా సూక్తం వంటి సూక్తాలు చదువుతున్నాడు. చదువుతూ మధ్య మధ్యలో నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎంత బాగుందో. కొంతమంది నవ్వితే హడిలిపోతాం, కొంతమంది నవ్వితే మురిపంగా ఉంటుంది. ఈయనంత మురిపాలుగా నవ్వుతున్నాడు. ఇక విశ్వానరుడి శరీరం గగుర్పాటుకు గురయ్యింది. అర్థమైపోయింది, ఈ బాలుడి రూపంలో వేద సూక్తములు చదువుతూ కనపడినటువంటి వాడు సాక్షాత్తు శివుడే. వీరేశ్వరలింగం దగ్గర వీరేశ్వరుడి రూపంలో కనపడుతున్న కాశీ విశ్వనాథుడు అనుకున్నట్ట. వెంటనే రెండు చేతులు జోడించి భక్తితో నమస్కరించాడు. ప్రభు, ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన వాడివి నీవే. నీవు కాని పరబ్రహ్మం మరొకటి లేదు. బ్రహ్మ నీవు, శివుడు నీవు, విష్ణువు నీవు, నక్షత్రములు నీవు, ఇంద్రుడు నీవు, దిక్పాలకులు నీవు, సమస్త లోకాలు నీవే. అటువంటి నీకు నమస్కారం. తత్తస్సర్వం త్వం హి సర్వం అన్నాడు ఆయన. నీలో అన్నీ ఉన్నాయి, నీవే అంతటా ఉంటావు. నీలో అన్నీ ఉన్నాయి, అంతా నీదే, నీవు కానిది లేదు. శివుడివైనా నువ్వే, కేశవుడివైనా నువ్వే. 90 వృద్ధ, ముసలాడివి నీవే. త్వం యువా, నీవే కుర్రవాడివి. నువ్వే బాలుడివి. నువ్వే స్త్రీ, నువ్వే పురుషుడు, నువ్వే నపుంసకుడివి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే టక్కన బాలుడు ఆ పడుకున్నవాడు లింగం మీద అలా కూర్చున్నాడు. బుజ్జి బాలుడు. నాయనా విశ్వానర, నీ భార్య నిన్ను నా వంటి కుమారుడు కావాలి అని కోరింది. ఆవిడ కోరిక తీర్చటానికే కాశీపురానికి వేంచేశావు, నన్ను పూజించావు.
అందువల్ల నేను నీకు ఈ బాలుడి రూపంలో దర్శనమిస్తున్నాను. ఈ రూపం బాగా చూడు. ఈ రూపం నీలో ప్రవేశిస్తుంది. నీ రేతస్సు ద్వారా నీ భార్య గర్భంలో ప్రవేశిస్తుంది. అనగా నీ భార్య కడుపులో నేనే ప్రవేశిస్తున్నాను. నా అంశతో పుడతాను నీకు. నా అంశ వైశ్వానరుడనే పేరుతో నీకు కొడుగ్గా పుడుతుంది. వెళ్ళు. ఆ కుమారుడు మంచి పేరు తెచ్చుకుంటాడు. నా తర్వాత నా అంత పేరు తెచ్చుకుంటాడు. ఈ విషయాన్ని పిల్లాడు పుట్టేదాకా అందరికీ చెప్పకు. జాగ్రత్త సుమ అనగా అలాగే అన్నట్ట. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు శివుడు, ఇప్పుడు నేను నీకు దర్శనమిచ్చి కొడుగ్గా పుడతానని చెప్పిన ఈ కథని భక్తితో విన్నటువంటి స్త్రీ గొడ్రాలు కూడా సంతానం పొందుగాక. మహావంధ్య ప్రసూతి కృత్ అన్నాడండి. అంటే ఒట్టి గొడ్రాలు కాదు, బాగా గొడ్రాలైన ఆవిడ మహావంధ్య కూడా. ఇక జీవితంలో పిల్లలు పుట్టరు అని డాక్టర్లు కూడా డిక్లేర్ చేసేసినటువంటి స్త్రీ కూడా ఈ ఘట్టమును శ్రద్ధతో వింటే, ఏది శివుడు వీరేశ్వరుడు లింగం మీద కనబడ్డం, నీకు కొడుగ్గా పుడతానండం, ఈ ఘట్టమంతా వింటే అటువంటి స్త్రీకి సత్సంతానం కలుగుతుంది అని పలికి అదృశ్యమైపోయాడు. అప్పుడు ఆయన ఆనందపడి ఇంటికి వచ్చాట. భార్యకి చెప్పాడు, ఈయనలో ప్రవేశించిన శివుడు ఈయన ద్వారా గర్భంలో ప్రవేశించాడు. ఓ ఆ కడుపులో ఉన్నప్పుడు విద్యాధరులు, కిన్నరులు, దేవతలు అందరూ వచ్చి ఆ ఇంటి దగ్గర చేరి, అమ్మా నీ కడుపులో జగన్నాథుడైన ఈశ్వరుడున్నాడు, ఆయన అంశ ఉన్నది, నువ్వెంత అదృష్టవంతురాలివి అని ఆవిడ పొగిడేవారు. ఒక శుభముహూర్తంలో కొడుకు పుట్టాడు. విశ్వానరుడి కొడుకు గనక అతనికి వైశ్వానరుడు అని పేరు పెట్టారు. ఈయన పుట్టడానికి ముందు ఎవరు అగ్ని అన్నాను? అంగిరుడు. అంగిరుడు ఈయనకి పూర్వం అగ్నిగా ఉన్నాడు. ఈయన పుట్టాక ఆ పదవిలోకి ఈయన ప్రవేశించాడు. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు కదండి. ఇక నేను ఈ సింహాసనం మీదే కూర్చుంటానన్నవాడు ఢామని ప్రతిపక్షంలో గడిపోట్లా. అది దృష్టిలో తప్పదు ఎవరికైనా. కాబట్టి ఏ పదవి శాశ్వతం కాదు, ఒక్క మోక్ష పదవి తప్ప. క్రమంగా ఈ నెలలు నిండే ఒక శుభముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడా అద్దగా వెలిగిపోతున్న కాంతితో, స్వచ్ఛమైన తెల్లని కాంతితో పుట్టాడు. అతనికి చిన్నప్పుడు 11వ రోజునే చెవులు కుట్టేసేటండయి, కర్ణవేధం అంటారు. సాధారణంగా ఉపనయనం టైంలో కొందరు కొడతారు, కానీ కొంతమంది అదృష్టవంతులు చిన్నప్పుడే గుట్టించుకుంటారు. అది ఒక అదృష్టం, అదొక యోగం. అన్ని కర్మలు చేశాక ఈ కుర్రాడికి 8వ ఏడు వస్తూ ఉండగా ఉపనయనం చేశారు. ఆ ఉపనయన సమయములో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. సరిగ్గా 8వ ఏట ఉపనయనం అయ్యిందో లేదో ఆ టైంలో నారదుడు వచ్చాడు. అప్పటిదాకా మంచి ఆనందంగా సాగిపోతుంది 2 వేళ జీవితం. నారదుడు వస్తే ఇంకా ఆనందం వెళ్ళాలి, కానీ ఎందుకు వచ్చాడో ఆయనకి తెలియాలి, వీళ్ళకి తెలియాలి. రాగానే నారద స్వయంగా వచ్చావు నీవు, నా కుమారుడు వీడు పుట్టినప్పటి నుంచి ఎన్నో శుభాలు జరుగుతూ ఉన్నాయి. నాకు దిక్కుమాల కొంపలో ఉండే నేను బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టుకున్నాను. ఒక బిల్డింగ్ కాదు, 2 బిల్డింగులు కట్టుకున్నాను. ఎంతో సుఖంగా బతుకుతున్నాను ఈ కుర్రాడు అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల. ఈ కుర్రవాడి జాతకం ఎలా ఉంటుందో చెప్పన్నట్టు ఆయన. అక్కడ వస్తుంది పెద్ద గొడవ. ఇంటికి ఎవరన్నా పెద్దలు రాగానే, మా అబ్బాయి బాగానే ఉంటాడా, వాడి జాతకం ఎలా ఉంటుంది, వాడికి అమెరికా ఉద్యోగం వస్తుందా, ఏది ఇంకా వాడు పుట్టి 7 ఏళ్ళు అవ్వలేదు అయినా అడుగుతారు. ఈయన అది కాదు కానీ నా కుమారుడు ఎలా ఉంటాడో ఏమిటో చెప్పన్నట్ట. అప్పుడు ఆయన కుర్రాన్ని బాగా పరిశీలించాడు. అబ్బా వీడి లక్షణములన్నీ శుభలక్షణములు. కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, కీళ్లు బాగున్నాయి, ఒళ్ళు బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇతన్ని చూస్తే మంచి పరిపాలకుడు అవుతాడని, దేవతలకు కూడా అన్నం పెట్టేవాడు అవుతాడని అనిపిస్తోంది. ఇన్ని బాగున్నాయి కానీ చేతి రేఖల్లో ఒక్క రేఖ కొద్దిగా వంకరగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది, 12వ ఏట ఈతనికి వజ్రాయుధము వల్ల గండమున్నది అన్నాడు ఆయన. ఎన్నో ఏట? 12వ ఏట. శంకేస్య 12 వర్షే ప్రత్యూహో విద్యుదగ్నిత. సరిగ్గా 12 ఏళ్ళు రాగానే వజ్రాయుధం వల్ల ఈతనికి గండం ఉన్నట్టుగా శంకిస్తున్నాను నేను, ఇతని రేఖని బట్టి. అది కూడా నా అనుమానం, ఏమో అది ఎంతవరకు నిజమో నేను చెప్పలేను. కానీ ఆ రేఖని బట్టి 12వ ఏట ఇతని నోటి వల్ల అనవసరంగా తగాదా తెచ్చుకుంటాడు,
అగ్ని ప్రమాదం అన్నది అక్కడ అగ్ని అంటే ఇక్కడ వజ్రాయుధం అని చెప్పాలండోయ్. విద్యుదగ్నత అంటే ఇక్కడ ఈ విద్యుత్ అంటే పిడుగుపాటు వంటిది, వజ్రాయుధం దెబ్బ అని అర్థం అని పలికి ఆ భగవంతుడే కాపాడాలి. విశ్వేశ్వరుణ్ణి పూజించావు, వీరేశ్వరలింగాన్ని పూజించావు, భగవంతుడు నీ కొడుగ్గా అంశతో పుడతానన్నాడు కాబట్టి ఆ శివుడు చూసుకుంటాడు, ఎంతకు మించి నాకేం తెలియదు, నారాయణ నారాయణ అని టిక్కున అదృశ్యం అయిపోయాడు. ఆయన వెడుతూ ఉండగానే ఢామ్ అని శబ్దం అయింది. ఏమిటో చూశాడు భర్త గారు. వాళ్ళ ఆవిడ సుచిష్మతి నేల మీద పడిపోయింది, స్పృహ తప్పి పడిపోయింది. ఎందుకని? 12వ ఏట వజ్రాయుధం వల్ల కుమారుడికి గండమన్నాడు నారదుడు, వజ్రం దెబ్బ తగిలితే ఎవడన్నా బతుకుతాడా అనుకుని కింద పడిపోయి ఆ తర్వాత తేరుకుని, కుమారా నిన్ను ఎంతో కష్టపడి కన్నాను నాయన, నువ్వు గొప్పవాడు అవుతావు అనుకుంటే వజ్రం వల్ల నీకు గండం వస్తుంది అంటున్నాడు నారదుడు, నేను ఎక్కడికి వెళ్ళను, గచ్చామి, ఎక్కడికి వెడతాను బాబోయ్, ఎవరిని శరణు కోరను అని ఏడ్చింది. హా శిశో హా గుణనిధే హా పితుర్వాక్యకారక అందిటి పైగా, నాయనా కుమార సుగుణాల రాశి, నా అన్నగారి మాట జవదాటకుండా తండ్రికి సేవ చేసే పుణ్యాత్మ, నువ్వు చచ్చిపోతే మేము ఎలా బతుకుతాంరా అంటూ ఉంటే ఈయన కూడా నేనెంతో కష్టపడి తపస్సు చేస్తే శివుడి చివరికి ఇలాంటి కొడుకునిచ్చాడా అని ఆయన బాధపడ్డాడు. అంటే కొడుక్కి గండం వస్తుందనే భయంతో ఇటువంటి కొడుకు కంటే అసలు కొడుకు లేకపోయినా పర్వాలేదు, కొడుకు పుట్టాలి, వాడు చిరాయు అయి ఉండాలి కదా అని ఆయన ఏడ్చాడు. హా బాల హా విమల హా కమలాయతాక్ష హా లోకలోచన చకోరకు రంగ లక్ష్మణ్. ఇంకా ఏడవడం మొదలెట్టాట. అయ్యో కుమారా ఎంత మంచివాడివిరా, తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడివి, అటువంటి నీకు ఈ గండమేమిటి నాయన అని ఇద్దరూ ఏడుస్తున్నారు. అప్పుడు కుర్రాడు లేచి, ఏమిటి నాన్న ఈ వెర్రి, ఏడిస్తే చావు ఆగుతుందా, ఏడిస్తే కష్టం రాకుండా పోతుందా? కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చిన తర్వాత నెత్తి మొత్తుకుని అయ్యో వచ్చింది కష్టం, అయ్యో వచ్చింది నష్టం అని ఏడిస్తే ఉపయోగం లేదు. ఏడవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఏడుపు అజ్ఞానుల లక్షణం. జ్ఞానులు కష్టం వస్తుందని తెలుసుకుని ఆ కష్టం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తారు. నిజంగా 12వ ఏట వజ్రాయుధం దెబ్బ నాకు తగిలే యోగం ఉండి నేను సత్యయోగం ఉంటే ఈ ఏడుపు వల్ల నేను బతకను కదా, కాబట్టి ఏడవద్దు. అసలు నన్ను మీకు పుత్రుడిగా ప్రసాదించిన ఈశ్వరుడు ఆయన ఉండగా మనకేం భయం అన్నట్ట. అబ్బా భలే మంచి మాట చెప్పావురా అన్నాడు తండ్రి. ఎంత మంచి మాట చెప్పావు, ఇది జ్ఞానవంతుడైన కొడుకు లక్షణం. అవునవును, ఆ పరమాత్ముడు ఎటువంటి వాడు, మార్కండేయుడికి ఆయువు ఇవ్వలేదా? ఆ మార్కండేయుడిని రక్షించిన వాడు నిన్ను రక్షించకుండా ఉంటాడా? శిలాదుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుక్కి గండం వస్తోందంటే వాడికి నారదుని ద్వారా శివపంచాక్షరి మంత్రమిప్పించి ఆ శిలాదుడి కొడుకుని నందీశ్వరుడనే పేరుతో తనకి వాహనం చేసుకుని ఆయన్ని రక్షించలేదా? మార్కండేయుడిని రక్షించలేదా? శిలాదపుత్రుడికి నందీశ్వర పదవినివ్వలేదా? అటువంటి ఆయన నిన్ను రక్షించకుండా ఉంటాడా? బాగా పాతకాలంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు తోలేటి. చక్కని పద్యం రాసేవాడు, తమాషా పద్యాలు రాసేవాడు, కొన్ని పదాలు సృష్టించేవాడు కూడా. ఆయన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో పద్యం రాశాడు. ఉండోయ్ చండహుతాసు కీలలను చయ్యన్న గ్రక్కుచు దండధారి మార్కండునిపై మహోగ్రగతి గ్రక్కున వైచిన కాలపాశమే, గ్రక్కున వైచిన కాలపాశమే తుండెములై పటాలుమని తూలిపడెన్, నిన్ను నమ్మువారికి దండనలేమి లెక్క రజతాచలవాస మహేశ ఈశ్వరా. ఇదిగో ఒకప్పుడు మార్కండేయుని మీద భయంకరమైన అగ్నిజ్వాలను కమ్ముతూ యమధర్మరాజు గారు విసిరిన కాలపాశం పడింది. ఆ కాలపాశం ఆయన మీద పడగానే శివానుగ్రహంతో పట్మని ముక్కలైపోయింది. నిన్ను నమ్ముకున్న వాడికి ఈ దండనలు ఒక లెక్క అన్నాడు ఆయన.
నిజంగా నీ మీద భక్తితో శివ 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 అని నిరంతరం జపం చేసేటటువంటి వాణ్ణి ఏ కాలపాశము ఏమీ చెయ్యలేదు. యముడి పాశములు ముక్కలు చేసే శక్తి శివుడికున్నది. యమదండమును విరగ్గొట్టే శక్తి ఆయనకున్నది. వజ్రాయుధాన్ని ఒక పూచిక పుల్ల కింద అవతల పారేసే శక్తి, ఎండిపోయిన గరిక పోస కింద అవతలకు విసిరేసే శక్తి కేవలం ఈశ్వరుడికున్నది. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి నమ్ముకుందన్న ఆయన నిజమే అన్నాడు ఆయన. అయితే మీరు ఏడవకండి, ఇప్పుడే కాశీ వెళ్ళిపోతాను అనగానే నేను రానా అన్నాడు ఆయన. ఏం వద్దు, మీ ఇద్దరు ఇంట్లో కూర్చుని హాయిగా రోజు పొద్దున్నే కాఫీ తాగండి, పుణుకులు తినండి, నేను మాత్రం వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. మళ్ళీ వీళ్ళు వస్తే ఇబ్బంది, అందుకని తల్లిదండ్రుల్ని ఇంటిలో వదిలి ఆ వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళకి నమస్కారం చేసి, తల్లిదండ్రులకు నమస్కారం చేయకుండా వెళ్ళకూడదండో. మేము ఎరిగి ఒక కుర్రాడు ఉండేవాడు, వాళ్ళ నాన్న తాగుబోతు. ఓ రోజున నాన్న కాళ్ళు ఇలా పెట్టు అన్నాడు. మేము హై స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నాకు క్లాస్మేట్ అనుకోండి వాడు. ఆ క్లాస్మేట్ అయిన కుర్రాడి పేరు చెప్పట్లేదు. వాళ్ళ నాన్న తెగ తాగేవాడు, వాళ్ళ అమ్మని రోజు బాధేవాడు, విసిగించేవాడు. ఒక రోజున కుర్రాడు ఏం చేశాడు, నాన్న కాళ్ళు ఇలా పెట్టు అని 2 కాళ్ళకి దండం పెట్టాడు. నా కొడుకు ఇలా ఉండాలి, ఇలాంటి కొడుకుంటే ఇంకో సీసా తాగచ్చు అంటూ ఉంటే లాగ్ గొమ్మే తోడు కొట్టాడు. కళ్ళు బయర్లు గమ్మాయి. నాన్న ఏమనుకోకు, తండ్రి అనుమతి తీసుకోకుండా ఏ పని చేయకూడదట. పద్మాకర్ గారు పురాణంలో చెప్పారు. ఏది నేను పురాణం స్కూల్లో చెప్పేవాడిని. కాశీ మజిలీ కథలు ఇవన్నీ నాచే చెప్పించేవారు. తోట రమామణి గారిని ఒక ఆవిడ టీఆర్ఎం అనేవారు. ఆవిడ ఇంటి పేరు తోట. ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. 8th క్లాసులో నా చేత పురాణాలు చెప్పించేవారు, ఏది ఖాళీ దొరికినప్పుడు. నా చిన్నప్పటి నుంచి పురాణమే, నా బతుకే పురాణం. అందువల్ల చెప్పొచ్చేదంటే అందులో ఏం చెప్పానంటే, తల్లిదండ్రుల్ని కొట్టినా దండం పెట్టాలరా బాబు అన్నట్టు కర్మగాలి. అందుకని వాడు ఏం చేశాడు, ఈ తాగుబోతాడు కాళ్ళు పట్టుకు దండం పెట్టి లాగు కోపేద కొట్టి, రోజు దండం పెడతాను కానీ బుద్ధి చెబుతాను జాగ్రత్త, తాగేవంటే తంతానన్నట్ట. 2 దెబ్బలు రోజు ఇలా దండం పెట్టి మరి దండం పెడుతూ ఉంటే వాడు మారిపోయాడు తర్వాత. కాబట్టి తండ్రిని కొట్టవలసి వస్తే పాపాత్ముడు అనుకోండి, దండం పెట్టి మరీ కొట్టచ్చు అని నేనల్లా పురాణంలో చెప్పారు. అంచేత తండ్రికి ఎప్పుడూ దండం పెట్టవలసిందే. అందువల్ల భార్యామణి కూడా భర్త మీద కోపం వస్తే, ఏమండి పతిపురతనండి అని 2 కేళ్ళకి ఇలా దండం పెట్టి, ఎరా జీతం పట్టరావా అని అది అప్పుడు కొట్టచ్చు అని నేను అనలేదు, వ్యాసుడు చెప్పాడు. మీ ఇళ్లలో ఏ భార్యామణి అయినా భర్త దగ్గర జీతం పొందకపోతే, ఏమండి ఈ పక్కన ఉన్నవాళ్ళు భర్తే పతివ్రత, అందుకని ఏమండి కాస్త మీ పాదసేవ అయినా దక్కనివ్వండి అని దండం పెట్టి లాగి ఓటించుకుని ఏం జీతం పెట్టమే అని అడగాలి కదా బాబాయ్. అలాంటివి అప్పటి నుంచి వీళ్ళు కొడతారు. మళ్ళీ లేనిపోయిన కొందరు కూడా వస్తే సుఖంగా కలిసి ఉండండి. నమః పార్వతీపతయే హరహర మహాదేవ. తల్లిదండ్రులకి నమస్కారం చేసి అనుజ్ఞ పుచ్చుకుని అప్పుడు బయలుదేరి కాశీ వెళ్ళాడు ఆయన. నిరంతరం అక్కడే ఉన్నాడు. కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాక ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అది వైశ్యానర లింగం. ఇప్పటికి కూడా అగ్నీశ్వర లింగం అక్కడ ఉంది చూడండి. దిక్పాలకులంతా లింగాలు ప్రతిష్ఠించారు. వైశ్యానర లింగం లేక అగ్నీశ్వర లింగం అని పిలువబడే లింగం. ఆ లింగం కూడా ఆలయం లోపలే ఉంటుంది. ఈసారి పంచక్రోశ యాత్రకు వెళ్ళినప్పుడు అడగండి అగ్ని ప్రతిష్ఠిత లింగం ఎక్కడుందని. అక్కడ లింగం ప్రతిష్ఠించుకుని ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతోటి రోజు పూజించేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఈ కుర్రాడి భక్తి అందరికీ తెలిసింది. 8వ ఏట నుంచి 12 ఏళ్ళు వచ్చేదాకా అలా అతడు తాను పూజించే లింగాన్ని పూజిస్తూనే ఉన్నాడు. కాశీకి తరచుగా ఇంద్రుడు వస్తాడు. వచ్చి ఐరావతాన్ని బయట నిలబెట్టి లోపలికి అదృశ్య రూపంతో వచ్చి శివుడికి పూజ చేస్తాడు. అలా ఒక రోజున పూజ కోసం ఆయన వచ్చాడు. ఈ కుర్రాడు కనబడ్డాడు ఆయనకి. ఈ కుర్రాడి మీద ముచ్చట కలిగింది. వెంటనే దగ్గరకు వచ్చి, బాలుడా వైశ్యానరా, నేనొచ్చాను త్రిలోకాధిపతిని, ఏం వరం కావాలో కోరుకు ఇస్తానన్నట్ట. అసలు శివాలయంలో ఆ మాట ఆయన అడగకూడదు. శివాలయం అది, అందులో విశ్వేశ్వరాలయం. విశ్వేశ్వరాలయంలోకి వచ్చి తానే పెద్ద శివుళ్లాగా ఏం వరం కావాలో కోరుకోవాయి అని ఇంద్రుడు అనకూడదు. పోని ఆయన ఏదో అహంకరించి అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ కుర్రాడేని ఏమనాలి, ఇంద్ర నేను శివుడి కోసం తప్ప వేరే కోసం తపస్సు చేయట్లేదు, నాకెందుకు కోరిక, నాకెందుకు వరం అనొచ్చుగా. గండం ఉన్నప్పుడు అలా అండండోయ్. అందుకని ఈయనకి కూడా నోరు కొంచెం జారాడు. ఓయ్ అహల్యాజారా, నీలాంటి ఇంద్రుడి వరాలు నాకు అక్కర్లా, నాకు సాక్షాత్ విశ్వేశ్వరుడే కావాలి, నువ్వు ఇచ్చిన వరాలు పుచ్చుకోను పో అన్నాడు. వాడేదో అన్నాడు అనుకోండి, వీడు మాత్రం ఎందుకనాలి, ఇవన్నమాట పోయే కాలం వచ్చిన లక్షణాలు.
మనకి కష్టం కలిగేటప్పుడు ఏం చేస్తామంటే, అన్నం తింటామని అడిగితే, మేమెందుకు అన్నం తింటాం, మేము సున్నం తింటామట, నీ బతుకు నువ్వే అన్నం తింటావా అని తిడతాడు కర్మ. నోరు సరిగ్గా లేనప్పుడు ఇది మళ్ళీ తగాదాలు వస్తాయి. అందుకని మీరు ఎప్పుడన్నా నమస్కారం చేస్తే, నాకెందుకులే నమస్కారం అంటే, నేను బతుకున్నానని పెట్టావా, చావాలని పెట్టావా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే కెలుక్కోవడమేగా, గిల్లి కజ్జాలు పెట్టుకోవడమేగా, అవతల ఇలా గిల్లి మరీ కజ్జాలు పెట్టుకుంటారు. హాయిగా రాగానే, ఒరే నాయన ఏదో నీ దైవంలో ప్రయాణం సాగింది అనొచ్చుగా, నా రైలు క్యాన్సిల్ చేసావా అంటాడనమాట. ఇది తగాదా పడే లక్షణం. దాన్ని ఏమంటారు, గిల్లి కజ్జా పెట్టుకోవడం, తగాదా పెట్టుకోవడం అనమాట. అలా పాపం వైశ్వానరుడు కూడా ఆయనకి గండం ఉన్నది కనుక అహల్యాచార అన్నాడు. అంటే అహల్యని తెరిచినవాడా, అంత మాట అంటే వాడికి మండదా? నీ బోడి వరములు నాకొద్దు, ఐ డోంట్ వాంట్ యువర్ వరాస్, మాకు ఈశ్వరుడే కావాలను అన్నాడు. దాంతో మండిపోయి, ఏయ్ కుర్రాడా, నేను ఇంద్రుడిని వరం కోరుకోమంటే నన్ను ధిక్కరిస్తావా అన్నట్ట. నేను ఇంద్రుడిని అన్నట్ట. నువ్వు ఇంద్రుడివో చంద్రుడివో నాకు అక్కర్లా, నాకు శివుడే కావాలి, నువ్వు ఇక్కడున్నావంటే ఒప్పుకోను, గెట్ అవుట్ అన్నాడు. దాంతో మండిపోయి వజ్రాయుధం విడిచిపెట్టాడు. అది అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ, మెరుపు తీగల్ని కమ్ముకుంటూ వేగంగా వచ్చేసింది. వజ్రమునకు తెలుగులో పిడుగు అని కూడా అర్థం ఉండవు, సంస్కృతంలో అశనిహి అంటారు. అలా పిడుగుల మీదకు వచ్చింది. దాంతో ఈయన శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని వణికిపోతూ శివ రక్షించన్నాడు. ఈ వజ్రం మీదకి రాగానే అతన్నేం చేయకుండా పక్కకు పడిపోయింది. కానీ ఆ వజ్రం నుంచి వచ్చిన వేడి వల్ల, ఆ విద్యుత్తు కిరణముల వల్ల సొమ్మసిల్లి పడిపోయాడు శివలింగం మీద. టక్కన శివలింగంలోంచి శివుడు బయటకు వచ్చి తన చంద్ర కిరణాలుంటాయిగా, పైన నెత్తిమీద చంద్రుడు ఉన్నాడే, ఆ చంద్రుడిలో ఉన్న కిరణములను చేతిలోకి తీసుకుని ఆ అమృత కిరణములు అతనిలో ప్రవేశపెట్టి అతనికి స్పృహ తిరిగి తెప్పించి పూర్తిగా ఆరోగ్యవంతుణ్ణి చేసి, నాయనా ఇదంతా కాలమహిమ, నీ జాతక దోషం వల్ల ఇంద్రుడు వచ్చాడు, అతడు అహంకరించాడు, నువ్వు అహంకరించావు, కానీ నువ్వేం భయపడవలసిన అవసరం లేదు నాయనా, నా చల్లని చూపులు నీ మీద ఉంటాయి, నా అమృత కిరణములు నీలో ప్రవేశిస్తాయి, ఈ రోజు నుంచి నువ్వు శాశ్వతుడవై అగ్ని అనే పేరుతో ఆగ్నేయ దిక్కునకు అధిపతివై ఎంతవరకు ఉన్న అంగిరసుడి స్థానంలో కూర్చో, నా స్వరూపంగా నిన్ను పూజిస్తారు జనము, నువ్వు నాకు మూడవ కన్నుగా, విష్ణువునకు ముఖంగా, దేవతలకి భోజనంగా, ప్రజలకు అనేకములేని కోరికలిచ్చే దేవతగా పేరు పొందుదువుగాక. ఇదిగో నువ్వు ప్రతిష్ఠించిన లింగం ఉందే, ఆ లింగం అగ్నీశ్వర లింగం అని పిలువబడుతుంది. అగ్నీశ్వర ఇతి ఖ్యాతం. ఏమన్నాడు? అగ్నీశ్వర ఇతి ఖ్యాతం సర్వతేజోభిబ్రహ్మణం అన్నాడు. శివుడిచ్చిన వరం అండి ఇది. నాకు ఈ శ్లోకం అంటే అందుకే ఇష్టం. ఇది 157వ శ్లోకం. త్వయేదం స్థాపితం లింగం తవ నామ్నా భవిష్యతి అగ్నీశ్వర ఇతి ఖ్యాతం సర్వతేజోభిబ్రహ్మణం. నాయన, నువ్వు ఈ కాశీలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించావు, ఈ రోజు నుంచి నీకు అగ్ని అని బిరుదిచ్చాను, నువ్వు దిక్పాలకుడు అవుతావు, నీ చేత ప్రతిష్ఠించబడిన ఈ లింగము నీ పేరు మీదుగా అగ్నీశ్వర లింగము అని ఖ్యాతి పొందుతుంది, ప్రఖ్యాతి పొందుతుంది. ఈ లింగమును దర్శనం చేసుకున్నా, ముట్టుకున్నా, దాని మీద నీళ్లు పోసినా, పువ్వు పెట్టినా వాడు అగ్ని ప్రమాదంతో చావడు, వాడి కొంపకి అగ్ని ప్రమాదం ఉండదు. ఇది గొప్ప మాట వినండి. కొంతమందికి ఇళ్ళు కాలిపోతూ ఉంటాయి, మరి కొంతమందికి చేతులు కాలిపోతాయి, కొంతమందికి ఏ చీర అంటూ చచ్చిపోతూ ఉంటారు కాలిపోయావునా. ఇవన్నీ అగ్ని భయాలు. జీవితంలో ఒక్కసారైనా అగ్నీశ్వర లింగాన్ని ముట్టుకుంటే ఈ చీరలు కాలిపోవడాలు, ఈ దీపానికి అంటుకోవడాలు, నిన్నెవరో వచ్చి డామ్మని పడిపోయారు దాని మీద, హఠాత్తుగా నాకు దగ్గరకు దూకేశారు, ఆ దూకడంలో దాని మీద పడ్డారు, అదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నవాళ్ళు పక్కకి తోశారు. అవి ఎంత ప్రమాదం. ఏ చీరో పంచో లాల్చీయో అంటుకుంటే, లాల్చీ అంటుకుంటే బాల్చీ దండేస్తాం, అవునా. ఆ ప్రమాదం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పొందకూడదు. అగ్నీశ్వర లింగాన్ని కనుక ముట్టుకున్నా, ఆయన్ని పూజించిన ఇలాంటి అగ్ని ప్రమాదముల వల్ల శరీరం కాలి చావము, లేదా ముఖం కాలిపోయి వికృతం కాదు, గృహములు కాలవు, పుస్తకములు కాలిపోవు. కొంతమంది ఇంట్లో 500 కట్టలు పెట్టుకుని పక్కవాడి కూడా దాచుకుంటారే, అవి కాలిపోకుండా ఉంటాయి. ఈ విధంగా అగ్ని మాంద్య భయం నైవ నాకాల మరణం క్వచిత్తు. వాడికి అగ్ని భయం ఉండదు,
అగ్నిమాంద్యం అంటే ఇంకో అర్థం ఏంటి? కడుపులో అజీర్ణ వ్యాధి. అజీర్ణ వ్యాధి ఉండదు, అకాల మరణం ఉండదు, ఏ విద్యుదగ్నిజం భయం లేదన్నాడంతే. పిడుగులు పడి సావడం, అనేక శుభములు కలుగుతాయి. పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇటుపైగా పితృదేవతల అనుగ్రహం కలిగితే సంతానం కలుగుతుంది. ఈ తద్దినం పెట్టని పాపాత్ములు కొందరు ఉంటారు కదా, జీవితంలో ఎప్పుడు పితృదేవతలకి తర్పణాలు ఎవరు తద్దినాలు పెట్టరు. ఎంత పాపమో అది. ఆ పాపానికి కూడా కొంతవరకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇక మీదట పెడతానంటే అని అగ్నికి శివుడు వరం ఇచ్చాడు. అదిగో ఆయనే ఈ వైశ్వానరుడు. ఈయన మన శరీరంలో ఉంటాడు, మన కడుపులో ఉన్న అన్నాన్ని జీర్ణం చేస్తాడు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు? అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్యానరుడు అనే పేరుతో మీ కడుపులోకి వెడుతున్నాను, ప్రాణాపాన సమాయుక్తుణ్ణి అవుతున్నాను, మీరు తిన్న చతుర్విధాహారాలు జీర్ణం చేస్తున్నానని చెప్పాడే ఆ వైశ్యానరుడు ఈయనే. అలా వైశ్యానరుడు ఈయన. ఈ మహానుభావుణ్ణి చూడు అంటూ ఉండగా ఆ వైశ్యానరుడికి శివశర్మ దండం పెట్టాడు. అది దాటి ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకో లోకం కనపడింది. ఇక్కడ ఒక ఆయన కనబడ్డాడు. ఆయన విచిత్రమైన ఆకారంతో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కానీ నల్లగా ఉన్నాడు. పక్కన రాక్షసులు కనపడ్డారు. ఈయనెవరిని అడిగితే ఆయన పేరు నైరుతి. నిర్రుతి అని పేరు కలిగిన ఈయన పేరు మీదుగా ఈ దిక్కుకి నైరుతి అని పేరు వచ్చింది. ఈయన కూడా పరమశివభక్తుడు. ఈయన గొప్పతనం చెబుతా విను. పూర్వం వింధ్య పర్వత ప్రాంగణంలో, అంటే కాశీకి దగ్గరలో వింధ్యాచల నివాసిని ఉంది కదా, ఆ పర్వత అరణ్య ప్రాంతంలో పింగాక్షుడు అని పేరు కలిగిన ఒక బోయవాడు ఉండేవాడు. వాడి పేరు పింగాక్షుడు. వాడు బోయవాడైన పరమ సాధువు. ఆయన అనవసరంగా సాధు జంతువుల్ని చంపేవాడు కాదు, శాకాహారంతో బతికేవాడు. అడవిలో బోలెడు పళ్ళున్నాయి, అవేంటంటే పుచ్చకాయలున్నాయి, పనసకాయలున్నాయి, ద్రాక్షలున్నాయి. ఇలాంటి రకరకాల పళ్ళు తింటూ బతికేవాడు, వ్యవసాయం చేసుకునేవాడు. క్రూర మృగాల్ని కూడా అన్యాయంగా చంపేవాడు కాదు, ప్రజల ప్రాణములు తీసే క్రూర మృగాల జోలికి వెళ్ళేవాడు. ఆ క్రూర మృగాలు నిద్రపోతే చంపేవాడు కాదు, గర్భంతో ఉంటే చంపేవాడు కాదు, రోగంతో ఉంటే చంపేవాడు కాదు. నిజంగా బోయేవాడైనా పరమ సాధువు ఆయన. అస్సలు మాంసాహారం ముట్టడు. ఆ అడవిలో కొంతమంది బోయేవాళ్లు గుంపులుగా ఏర్పడి ప్రజలను దోచుకుంటూ ఉంటే తప్పు, బాటసారులకి రక్షణ కలిగిద్దాం, దోపిడీ దొంగలంగా ఉండద్దు మనం అని వాళ్ళందరినీ మార్చి హింసాపురుల్ని అహింసాపురుల్ని చేసేవాడు. ఆ అడవిలోంచి వెళ్లేటటువంటి వాళ్ళకి నేనేం చేసేవట, నేనుండగా మీకు దొంగల భయం లేదని చెప్పి నచ్చచెప్పి ధైర్యం చెప్పి అక్కడ చలివేంద్రం పెట్టేట. వేసవకాలంలో మంచినీళ్ళు ఇచ్చేవాడు, కమ్మని మజ్జిగ ఇచ్చేవాడు, నేతితో అన్నం పెట్టేవాడు, సారపప్పు పెట్టేవాడు, తేనె పోసేవాడు, భోజనాలు పెట్టేవాడు, పళ్ళు ఇచ్చేవాడు. ఎంత సేవ చేశాడు, అంత గొప్పవాడు మరొకడు ఉండడు. అసలు మ్లేచ్చుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా అన్నట్టుగా ఉండేవాట. ఇలా అతనున్నప్పుడు అడవిలో ప్రయాణం చేయటం కూడా సుఖంగా ఉండేది. ఒక రోజున ఇతడు వేటకి బయలుదేరాడు. ఏదో క్రూర మృగాలు అప్పుడప్పుడు ప్రజల మీద పడుతూ ఉంటే ఆ క్రూర మృగాలను వేటాడి ప్రజలకి బాధ లేకుండా చేయడానికి ధనుస్సు పుచ్చుకు బయలుదేరాడు. ఇంతలో ఇతడు లేని సమయం చూసుకుని ఇతని పిన్నాన్న కొడుకు, అటువంటి వాళ్ళు పితృవ్యులు అంటారు, వాడి పేరు తారాక్షుడు. తారాక్షుడు అని పేరు కలిగిన ఒక కజిన్ ఉన్నాడు వీడికి, వీళ్ళ బాబాయ్ కొడుకు. వాడు పరమ దుర్మార్గుడు, వీడికి వ్యతిరేకి. ఇతడంటే కొంచెం భయం కనుక ఇతను ఉన్నప్పుడు ఎదురుగుండా దొంగతనం చేయడు, కానీ ఇతను లేనప్పుడు మాత్రం తన బోయేవాళ్ల దొంగల గుంపుని వెంట పెట్టుకుని ప్రజల్ని దోచుకుని చంపేసేవాడు. వాడు ఓ రోజున అటుగా వెడుతున్న బాటసారుల మీద పడ్డాడు. పాప ఆ బాటసారులు ప్రయాణం చేసి అలసిపోయారు, వాళ్ళ బట్టలన్నీ మాసిపోయాయి. దగ్గరున్న కొంచెం డబ్బులు జాగ్రత్తగా దాచుకున్నారు. పెద్ద డబ్బు కూడా లేదట వాళ్ళ దగ్గర. అయినా ఈ దుర్మార్గుడు వాళ్ళ మీద పడి కొందరిని చంపి కొందరిని కొట్టి వాళ్ళ గోచిగుడ్డలు కూడా లాగేసి, అంత దుర్మార్గులు ఉంటారుండే, అంత దరిద్రులు ఉంటారు, గోచిగుడ్డ కూడా కొట్టేసేటవాడు. ఇంకే పేచీ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం లాగడం మొదలెట్టాట. వాడు కంగారు పడి, నాయనా పింగాక్ష, నువ్వున్నావనే నమ్మకంతో ఈ అడవిలో ప్రయాణం చేస్తున్నాం, కానీ ఈ దొంగాడవడం మమ్మల్ని చంపుతున్నాడు, కొడుతున్నాడు, రక్కేస్తున్నాడు, రక్షించని అరవగా వేటకి వెడుతున్న పింగాక్షుడి చెవిలో ఈ మాటలు పడ్డాయి. హారి,
నేను లేని సమయంలో ఎవరో బాటసారుల్ని దోచుకుంటున్నారన్నమాట అని పరుగున అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర పరివారం లేదు, ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ దొంగలు 1000 మంది ఉన్నారు. అయినా ఏమాత్రమూ భయపడకుండా, బాటసారులారా మిమ్మల్ని ఈ లొంటాకుల నుంచి రక్షిస్తాను, మీరేం భయపడకండి అని పలికి తానొక్కడే అర్జునుడిలా నిలబడి ఎదురుగుండా ఉన్న శత్రువుల్ని కౌరవులుగా భావించి, నిజానికి కౌరవులకి అర్జునుడికి సంబంధం ఏంది? ఇది ఈ పోలిక శ్రీనాథుడు రాశాడు. సంస్కృతంలో అలా రాయలా. ఇతడు మహావీరుడు యుద్ధం చేశాడన్నారు. తెలుగులో శ్రీనాథుడు ఈయన అర్జునుడితోటి వాళ్ళని కౌరవులతో పోల్చాడు. నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుందన్నమాట, కవులు అలా ఎలా అయినా రాయొచ్చు. కవులు ఎన్నో విచిత్రాలు చేస్తారు. దానికి ఉదాహరణ చెప్పనా మీకు? ఇప్పుడు వరూధిని చరిత్ర ఉంది, సారోచేషం అనుసంభవం. అందులో చంద్రుణ్ణి తిట్టింది వరూధిని. తిడుతూ ఏమంటుంది? గాంధీవము నీ చేతిది పాండవునింజారబట్టి బ్రతికితి మా విల్లుండిన నేడు నిశాచర చండవే అల్లునికి తోడు శతభల్లములని అంటుంది. నీ చేతిలో గాంధీవం అర్జునుడి దగ్గరికి వెళ్ళింది, లేకపోతే చంద్ర ఆ గాంధీవం కూడా నీ దగ్గరుంటే ఇదిగో మన్మధుడేమో పూలబాణం వేస్తే నువ్వు నిజంగా బాణాలేసి చంపవా అంది. గాంధీవం అర్జునుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది? ద్వాపర యుగంలో. ఈ కథ ఎప్పటిది? 2వ మనువు, సారోచేష మనువు కాలం. అంటే మొదటి మనువు వెళ్ళిపోయి 2వ మనువు పుట్టే కాలం. ఆ కాలంలో పాండవులు ఉన్నారా? గాంధీవం అక్కడికి వెళ్ళిందా? కారణం ఇదిగో అల్లసాని పెద్దనికి తెలుసు గాంధీవం గురించి. మనకి ఇలాంటి ఊహలు విచిత్రంగా వస్తాయి. అదో పక్కన పెట్టండి. గోవధము చేయు తురకల దైవంబవు నీవు అంది. ఆవుల్ని చంపే తురకాళ్ళకి నువ్వు చంద్రుడవి, దైవానివి. వాళ్ళు కూడా చంద్రుడిగా పెట్టుకుంటారు నెత్తి మీద, చంద్రరేఖే. ఆవుల్ని తినే దౌర్భాగ్యులకి దేవుడివిరా, అందుకే నీకు క్రూరత్వం రా, అందుకే నన్ను విరహవేదనతో ఏడిపిస్తున్నావురా అని తిట్టింది. కలియుగంలో ఉన్న ఈ తురకాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన తురకాళ్ళకి దైవం అని తిట్టడం అంటే సమయాన్ని బట్టి కవులు అందులో చొప్పిస్తారు. ఆనాటికి తురకాళ్ళు లేరు కదా, అవునా? ఇలా ఎన్నెన్నో, ఒకటి కాదు, కవుల్లో చాలా విచిత్రాలు ఉంటాయి. యుగానికి సంబంధం లేకుండా కలుపుతారు. అలా కలపటం కూడా ఆ కవులకు ఒక వన్నె తెచ్చి పెడుతుంది, సామాన్యులు కారు గనక. అందుకని ఇక్కడ సంస్కృతంలో మాత్రం అలా చెప్పలేదు, తెలుగులో చెప్పారు. ఏమైతేనే ఆయన విల్లు పుచ్చుకుని ఒక్కడే భయంకరమైన బాణాలతో దొంగలందరినీ చంపి పారేశాడు. 1000 మందిని చంపేశాడు. ఆ తారాక్షుణ్ణి చంపాడు. కానీ వాళ్ళు బాణాలు వేశారు. దాంతో వీడు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి. ఆ బాణములు గుచ్చుకున్న ఈతడు అంగుళం కూడా బాణము లేని స్థలం లేకపోవటం వల్ల ముళ్లపందిలే అయిపోయాట. అంటే ఒళ్ళంతా బాణములు గుచ్చుకున్నాయి. ఆ బాణములు ముళ్లతో కూడిన శరీరంతో ఉండడం వల్ల ముళ్లపందిలే కనబడ్డాడు. ఒళ్ళంతా గుచ్చుకున్న బాణాలు ముళ్ళుగా ఇతడు పందిలే కనబడ్డాట. అంత బాధలో కూడా వీళ్ళందరినీ మీరు భయపడకండని ధైర్యం చెప్పి బాధ ఓర్చుకుంటూ అడవి దాటించిన తర్వాత మళ్ళీ అడవిలోకి వస్తూ ఉండగా ఈ ఒళ్ళంతా గుచ్చుకున్న బాణాల నుంచి రక్తస్రావం అయిపోయి కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు కాశీ విశ్వేశ్వర అని విశ్వేశ్వరుని తలుచుకున్నాడు. దాంతో కాశీలో పుట్టాడు. కాశీలో బ్రాహ్మణ వంశంలో పుట్టి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని పూజించగానే శివుడు మెచ్చుకుని, నీకు నిర్వృతి అని పేరు పెడుతున్నాను, నువ్వు పూర్వజన్మలో బోయేవాడివి, మహాపుణ్యం చేశావు. ఆ పుణ్యం వల్ల నిర్వృతి అనే ఒక రాక్షసుడిగా మారి ఒక దిక్కుకి అధిపతి అయిపో, దక్షిణమునకు పడమరకి మధ్యలో ఉన్న కోణానికి నువ్వు అధిపతివి, నీ పేరు మీదుగా అది నైరుతి అవుతుంది. ఓ రాక్షసోత్తమా, నువ్వు దేవతల కంటే గొప్పవాడివై పరిపాలన చెయ్యన్నాడు. ఇతడు పూర్వజన్మలో బోయవాడవడం వల్ల అలా నైరుతి అయ్యాడనమాట. ఆ విధంగా ఇతడు నైరుతి దిక్కుని పరిపాలిస్తున్న పుణ్యాత్ముడు. ఇతడు పరమసుందరాకారుడు, ఇతడు ధర్మాత్ముడు. ఇతడి కథ విన్నటువంటి వాళ్ళు తెలియక చేసిన హత్యాపాపాల నుంచి విముక్తి పొందుతాడు. తెలియక జీవితం అంతా రకరకాల మాంసములు తిన్నటువంటి వాడు ఈ కథ వింటే ఆ మాంసం తిన్న పాపం నుంచి విముక్తికి వచ్చేస్తాడు. అహింస పరమోధర్మ అన్న గొప్ప సూత్రాన్ని లోకానికి చెప్పగలుగుతాడు అని పలికి ఈ నైరుతి యొక్క చరిత్ర చెబుతుండగా నివృత్తి కూడా అతన్ని అభినందించాడు. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్లారు. అక్కడ ఈసారి వరుణ దేవలోకం కనపడింది. ఆ విశేషాలన్నీ రేపటి రోజు మళ్ళీ యథాప్రకారంగా 6 గంటలకు ముచ్చటించుకుంటాం.